ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ని కలిశారా? ఆయన ఇచ్చిన సూచనలతో త్వరలోనే సోషల్ సర్వీస్ ప్రారంభించబోతున్నారా అంటే అవునని అంటున్నారు అల్లు వారి సన్నిహిత వర్గాలు. అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా లెవెల్లో ఎక్కడా తగ్గేదేలే అంటూ బాక్సాఫీస్ దగ్గర దూకుడు ప్రదర్శిస్తున్నాడు. పుష్ప సిరీస్ సినిమాలతో జాతీయ స్థాయిలో ఆయనకు మంచి గుర్తింపు దక్కింది. తెలుగులో ఈ స్థాయిని అందుకున్న అతి కొద్ది యువ కథానాయకుల్లో ఆయన కూడా ఒకరు. ఆయనకు ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువే. ఆయన పిలుపు అందుకుని ఆచరణలో పెట్టే అల్లు ఆర్మీనే ఉంది. భారీ ఇమేజ్ తో పవన్ కళ్యాణ్ ఇప్పటికే తెలుగు రాజకీయాల్లో సక్సెస్ అందుకున్నారు. ఇదే బాటలోనే అల్లు అర్జున్ కూడా వెళ్లాలనుకుంటున్నారని తెలుస్తుంది. దీనిపై పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ను ఇటీవలే కలిసినట్టు సమాచారం. అయితే ఇప్పుడే వద్దని కనీసం 10 ఏళ్లు సోషల్ సర్వీస్ లో కొనసాగి ఆ తర్వాతే రాజకీయ ప్రకటన చేయాలని అల్లు అర్జున్ కు ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు సమాచారం. పీకేతో భేటీలో అల్లు అర్జున్, బన్నీ వాసు, ఓ బడా పారిశ్రామికవేత్త కుమారుడు పాల్గొన్నట్టు సమాచారం. ప్రశాంత్ కిషోర్ సూచనతో మామ చిరంజీవి స్టైల్లో అతి త్వరలోనే అల్లు అర్జున్ బ్లడ్ బ్యాంక్ లాంటి సామాజిక కార్యక్రమాలతో జనాల ముందుకు రానున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ప్రజలకు దగ్గరయ్యేలాగా తరచూ పలు కార్యక్రమాల్లో పాల్గొనాలని అల్లు అర్జున్ నిర్ణయించినట్లు సమాచారం. ఇక అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప 2 సినిమాతో మన ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే 6 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్ లో ప్రవేశించి సంచలనం రేకెత్తించింది. అంతేకాదు బాలీవుడ్ లో కూడా పూటకో రికార్డు స్మాష్ చేస్తూ దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ రాజకీయాల్లో రావాలనే ఉద్దేశంతో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పీకేతో భేటీ అయినట్లు తెలుస్తోంది.